దేశ భద్రత కోసం సైనికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాముని శ్రీనివాస్, జంగిటి శ్రీనివాసులు అన్నారు. దేశ సరిహద్దులలో జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి మనకు రక్షణ కల్పిస్తున్నారని, వారికి వారి కుటుంబాలకు మనం ఎంత చేసినా తక్కువేనని వారు కొనియాడారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో వీరమరణం పొందిన వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికులను, దేశానికి అన్నం పెడుతున్న రైతులను ఆదుకోవాల్సిన అవసరం పాలకులపై ఉందని అన్నారు. 2014 ఫిబ్రవరి 14వ తారీఖున మరి ఏదైతే కాశ్మీర్ పుల్వామాలో మరి భారత జవాన్లు మరి వారు పని నిమిత్తమై మరి అదమరిచి వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి తరుణంలో మాటుగాసినటువంటి ఉగ్రమూకలు మరి వారిని బాంబు ద్వారా మరి వాళ్ళని పేల్చి వాళ్ళ ప్రాణాలు తీసి మరి వాళ్ళు పారిపోవడం జరిగింది. మరి ఇవాళ పుల్వామా దాడిలో మరణించినటువంటి జవాన్లను మరి ఏనాడు కూడా ఈ భారతదేశం మర్చిపోదు. అదేవిధంగా అంతకుముందు కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, భారతదేశం కోసము అమరులైనటువంటి మరి జవాన్లను కూడా ఈ భారతదేశం మర్చిపోదు, భారత ప్రజలు మర్చిపోరు. మరి ఇలా ఈ భారతదేశం ఇంత సుభిక్షంగా ఉంది. ఇక్కడ ఈ రాజకీయాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, పంటలు కావచ్చు, మరి 3 పూటల మరి అన్నం తింటూ కంటి నిండా ఈ రోజు మనం నిద్రపోతున్నామంటే ఆ త్యాగం ఎవరిది? ఆ జవాన్లు వారి యొక్క ప్రాణాలు పణంగా పెట్టి మనల్ని రక్షిస్తున్నారు కాబట్టి ఇలా ఈ దేశంలో మనము సుభిక్షంగా ఉండగలుగుతూ ఉన్నాము. ఈ రోజున రైతు లేనిదే రాజ్యం లేదు. అందుకే జై జవాన్ అన్నారు, జై కిసాన్ అన్నారు. ఇక్కడ రైతు లేకున్నా ఈ రాజ్యంలో మనం ఈ దేశంలో మనం బతకలేని పరిస్థితి. అదేవిధంగా ఈ దేశానికి కూడా మరి సరైనటువంటి రక్షణ భద్రత కావాలంటే అది ఒక్క జవాన్లతోనే సాధ్యమవుతుంది. అంటే సైనికులు లేకపోతే ఈరోజు మన దేశంలో ఎలాంటి రక్షణ కానీ భద్రత లేని పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొని ఉన్నది. అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతంలో కూడా రైతుకు సరైనటువంటి సౌకర్యాలు, వారికి కావలసినటువంటి సదుపాయాలు కల్పించందే ఈ దేశం కూడా మరి ఆహార భద్రత కూడా మనము అందించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటు రైతులను గౌరవించుకోవాలి, అటు సైనికులను కూడా గౌరవించుకుంటేనే ఈ దేశం అన్ని రంగాల్లో కూడా ముందడికి పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.